దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవాతి దేవుడు మరి ఎంతగానో మనల్ని 5 నెలల నుంచి కాసి కాపాడి 6వ నెలలో మనల్ని దేవుడు ప్రవేశపెట్టి ఉన్నాడు. ఆయన రెక్కల నీడలో మనల్ని ఎంతగానో భద్రపరుచుకుంటూ వస్తూ ఉన్నాడు. మరి ఎంతగానో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉన్నాం. అయితే దేవాతి దేవుడి దినాన వాక్యంతో మనతో మాట్లాడుచూ ఉన్నాడు. కీర్తన 27వ వాక్యంలోంచి దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి మెరుతును? నా శరీర మాంసము తినుటకే దుష్టులు నా మీదకి వచ్చుచున్నారు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చుచున్నారు. వారు తెట్రల్లి కూలిదరు, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీద యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవను. యెహోవా యుద్ధ ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయములో జ్ఞానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవాతి దేవుడు ఇక్కడ అద్భుతమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడండి. మరి దావీదు గారు ఆయన కష్టకాలంలో, ఆయన శ్రమల్లో, ఆయన బాధల్లో, ఆయన కష్టాల్లో ఎప్పుడూ కూడా రాజు అయినప్పటికైనాను ఆయన ఎవరి వైపుకు చూచేవాడు కాదండి. ఆయన దేవాతి దేవుని వైపుకే చూచేవాడు. ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఆయనకి ఎన్ని బాధలు వచ్చినా, ఎంతమంది శత్రువులు తరుగుతున్నప్పటికైనాను దేవుడు పైన ధైర్యము కలిగి దేవుణ్ణే ఆధారం చేసుకుని దేవుని వైపుకి కనులెత్తు చూస్తూ దేవునినే ఆరాధిస్తూ దేవుణ్ణే సేవిస్తూ దేవునిని ఆనుకున్న వ్యక్తిగా దావీదు గారు మనకు కనపడుతూ ఉంటారండి. ఈ దినాల్లో ప్రతి విషయానికి మనం భయపడిపోతూ ఉంటాం. ప్రతి చిన్న విషయానికి, ప్రతి పెద్ద విషయానికి, ప్రతి దానికి కూడా ఆందోళన పడిపోతూ ఉంటాం, నిరాశ చెందుతూ ఉంటాం, మరి కలవర పడిపోతూ ఉంటాం, ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. కానీ నీవు ఎప్పుడైతే దేవుణ్ణి ఆధారం చేసుకుంటావో, ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుంటావో ఆయన నీకు ఆశ్రయముగా ఉంటాడు, ఆయన నిన్ను ఆదుకునేవాడుగా ఉంటాడు. అంతేకాదు ఇక్కడ యుద్ధము నా మీదకి రేగినను నేను ధైర్యము విడవును అంటున్నాడు. దేవాతి దేవుడు ఏమంటాడు అనంటే, నీతో యుద్ధము చేయు వారితో నేను యుద్ధము చేసేదను, నీతో యాజ్యమాడు వారితో నేను యాజ్యమాడేదను అంటాడు, నీతో పోరాడు వారితో నేను పోరాడుదను అంటాడండి. దేవాతి దేవుడు మన పక్షంగా యుద్ధము చేసేవాడై ఉన్నాడు. దావీదు గొలియాదుని మరి ఎదిరించడానికి కూడా శక్తిమంతుడిగా ఎందుకు నిలబడ్డాడంటే, దావీదుకి దేవుని మీద ఉన్న నమ్మకం, ధైర్యం. అంత గొలియాదును కూడా ఎదిరించడానికి ఎక్కడ కూడా భయపడకుండా దావీదు మరి గొలియాదు ఎదుట నిలబడటానికి కారణం ఏంటంటే, దావీదు దేవుని మీద ఆధారపడి ఉండేవాడండి. దేవుడు ఎప్పుడూ కూడా దావీదుకు తోడై ఉన్నాడు. దేవుడు బలమైన ఆత్మతో దావీదుని నింపిన వాడిగా ఉన్నాడు. ఇది నన్న దేనికి భయపడుతున్నావు? ఏ పరిస్థితులకు భయపడుతున్నావు? ఒకవేళ నీకున్న పరిస్థితులు నీకు మించినవి కావచ్చు, నీకున్న పరిస్థితులు నువ్వు ఎదిరించలేని పరిస్థితులు కావచ్చు. కానీ నువ్వు దేవుణ్ణి పెట్టుకున్నట్లయితే, దేవుణ్ణి ముందుగా నువ్వు పెట్టుకున్నట్లయితే దేవుడు నీ పక్షాన యాజ్యమాడేవాడై ఉన్నాడు, దేవుడు నీ పక్షాన యుద్ధము చేసేవాడై ఉన్నాడు, దేవుడు నీ పక్షాన ఆయన న్యాయము తీర్చేవాడై ఉన్నాడు. ఆయన న్యాయాధిపతి కాబట్టి ఆయన న్యాయం తీర్చేవాడై ఉన్నాడు. నువ్వు ప్రతి విషయంలో కునుకుపోతూ ఉన్నావా? ప్రతి విషయంలో కృషించిపోతూ ఉన్నావా? దుఃఖపడుతూ ఉన్నావా? యాతన పడుతూ ఉన్నావా? అయ్యో ఈ పరిస్థితిని నేను జయించలేను అనుకుంటున్నావా? అనుకోవద్దండి. ఎందుకంటే దేవుడు ఇక్కడ మనకి తోడే ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవను. ఎందుకంటే నేను యుద్ధం చేయక్కల్లా, ఎందుకంటే నాతో ఉన్నవాడు యుద్ధం చేస్తాడు, నాకు తోడై ఉన్నవాడు యుద్ధము చేస్తాడు. నువ్వు దేని విషయంలో భయపడుతున్నావో ధైర్యం తెచ్చుకో, అధైర్యపడకు.
దేవుని కృప నీకు తోడై ఉంటుంది. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.